ప్రపంచంలోని అతి ప్రాచీనమైన మతం శైవ మతం. పరమశివుని పంచముఖాల నుంచి పంచభూతాలు, పంచతన్మాత్రలు పుట్టి సృష్టి ప్రారంభమైంది. శివతత్వం అతి సూక్ష్మమైనందువలన ఆత్మకు మాత్రమే అనుభవపూర్వకంగా తెలుస్తుందని శైవగణాలు చెప్తున్నాయి. పరతత్వ స్వరూపుడైన శివుని యోగులు మాత్రం ఆత్మజ్యోతిగా సందర్శిస్తారు. మిగిలిన వారందరికీ లింగరూపధారణ తర్వాతనే శివుడు భౌతిక రూపంలో దర్శనమిస్తాడు. శివునికి అందుకే ప్రతీకం. ఇట్టి శివలింగములు ఆగమ శాస్త్రాన్ని అనుసరించి 84 కాగా ఈ కలియుగంలో అవి 64 రకాలని వర్ణించబడినవి. వీటిలో 12 జ్యోతిర్లింగములు, 5 పంచమహాభూతలింగములు మోక్షాన్ని ప్రసాదించేవిగా చెబుతున్నాయి. ఇవి భారతదేశంలో 4 దిశలా ఉండి భక్తుల సేవలను అందుకుంటున్నాయి. వేలాదిగా ఉన్న శివలింగాల్లో 12 జ్యోతిర్లింగాలకు ప్రత్యేకమైన స్థానం కల్పించబడటం జ్యోతిష శాస్త్రవేత్తలైన మహర్షుల సంకల్ప బలమును, శివానుగ్రహం వలన మాత్రమే జరిగిందని మనం ఊహించవచ్చు. భారతదేశానికి పవిత్రత, ఔన్నత్యం కలగడానికి ఈ భూమిపై ఆధ్యాత్మిక చింతన ప్రజల్లో బలపడటానికి ఈ జ్యోతిర్లింగ క్షేత్రాలే కారణం. భూమిపై ఉండే ప్రజలకు ఆకాశంలో విహరించే నక్షత్రాలు, గ్రహాల నుంచి నిరంతరం వెలువడే విద్యుత్తులే లాంటి జ్యోతి శక్తికి ఈ 12 జ్యోతిర్లింగాల ద్వారా అనుసంధానం జరుగుతుంది. అందువల్ల సాధారణమైన ఆలయాల్లోని లింగములకు వలె వీటికి యంత్ర ప్రతిష్టలు కానీ, ప్రాణ ప్రతిష్టలు కానీ లేకపోయినప్పటికీ ఈ సృష్టి ఉన్నంతకాలం ఈ జ్యోతిర్లింగాల నుండి నిరంతరం జ్యోతిశక్తి వెలువడుతూనే ఉంటుంది. కనుకనే ఈ జ్యోతిర్లింగాలను తాకిన, దర్శించిన అనంతమైన పుణ్యంతో పాటు ఆధ్యాత్మిక భావన శక్తిని ఉన్నాయి. వీటిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. వీటిలో రామేశ్వరం, సోమనాథంలోని జ్యోతిర్లింగాలను తప్ప మిగిలిన 10ంటికి భక్తులు అభిషేకాది పూజలు స్వయంగా వారే చేసుకోవచ్చు. సోమనాథలింగం 12 జ్యోతిర్లింగాలలో మొదటిదిగా వర్ణించబడింది. ఇది ఒకనాడు సౌరాష్ట్రగా చెప్పబడిన గుజరాత్ రాష్ట్రంలోని ప్రభాస పట్టణానికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. విజయవాడ నుండి కాజీపేట, సికింద్రాబాద్, కుదిరిదివాడి, పునాలి మీదుగా బొంబాయి వెళ్ళి అక్కడ నుండి అహ్మదాబాద్ వీరంగం స్టేషన్ మీదుగా వెరావల్ స్టేషన్లో దిగాలి. వైర్వాల్ రైల్వే స్టేషన్ నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోమనాథ్ క్షేత్రానికి బస్సు ద్వారా వెళ్ళవచ్చు. అయితే దీనికి పురాణ గాథ ఏం చెబుతున్నారు పెద్దలు అంటే, ఈ జ్యోతిర్లింగమును చంద్రుని వలన ప్రతిష్ఠించబడిందని చెబుతారు. దక్షిణ ప్రజాపతికి సంతతిలోని అశ్విని మొదలుకొని రేవతి వరకు మొత్తం 27 మంది కుమార్తెలు. అందరూ చక్కని చుక్కలే. దక్షుడు తన కుమార్తెలకు సరియైన జోడుగా భావించి వారిని సౌందర్యమూర్తి అయిన చంద్రునికిచ్చి వివాహం చేశాడు. భార్యలందరిలో రోహిణి మరింత అందగత్తె కావటం వల్ల ఆమెపై చంద్రుడు అధికంగా ప్రేమను ప్రకటించసాగాడు. మిగిలిన వాళ్ళందరికీ ఇది అసూయను కలిగించింది. రోహిణి తప్పే మిగిలిన 26 మంది ఈర్ష్యతో తన తండ్రి దగ్గరకు వెళ్ళి తమ బాధను చెప్పుకున్నారు. దక్షుడు చంద్రుడిని పిలిపించి భార్యలందరినీ సమానమైన ప్రేమతో చూడమని పలు విధాలుగా నచ్చచెప్పాడు. కానీ మామగారి మాటలు చంద్రుని మనసుకు ఎక్కలేదు. అందువల్ల అతడు మునుపటి కంటే ఎక్కువగా రోహిణిపై అనురాగాన్ని చూపించాడు. అందుకు దక్షుడు పట్టరాని కోపంతో చంద్రుణ్ణి క్షయరోగంతో పీడించబడుగాక అని శపించాడు. అప్పటి నుంచి ఆ శాపం కారణంగా చంద్రుడు తన కళను కోల్పోవటం ప్రారంభించాడు. సుధాకరుని సుధాకిరణములు, నీరి సంచి,
పోవటం వల్ల అమృతమే ఆహారం గల దేవతలు ఆహాకారాలు చేయసాగారు. ఔషధాలు వాడిపోయాయి. చర జగత్తు అంతా నిస్తేజం అయిపోయింది. అప్పుడు ఇంద్రుడు మొదలైన దేవతలు, వశిష్ఠుడు మొదలైన మునీంద్రులు కలిసి చంద్రుని తీసుకొని బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి ఈ ఉపద్రవం నుండి లోకాలన్నింటినీ రక్షించమని వేడుకున్నారు. అప్పుడు బ్రహ్మ చంద్రునితో పవిత్రమైన ప్రభాసతీర్థానికి వెళ్ళి పరమశివుని ఆరాధించవలసినదిగాను, అందువలన సమస్త శుభములు చేకూరగలవని హితవు చెప్పి అతనికి మృత్యుంజయ మంత్రాన్ని ఉపదేశించాడు. ఆ తర్వాత చంద్రుడు దేవతలతో కలిసి ప్రభాక్షేత్రానికి వెళ్ళి నిష్ఠతో మహేశ్వరుని ఆరాధించి 6 మాసాల కాలం ఘోరమైన తపస్సు చేశాడు. దీక్షతో 10 కోట్ల సార్లు మృత్యుంజయ మంత్రాన్ని జపించాడు. చంద్రుని భక్తికి మెచ్చిన శంకరుడు అతని ముందు సాక్షాత్కరించి వరం కోరుకోమన్నాడు. అప్పుడు చంద్రుడు ఆ పరమశివునికి సాష్టాంగ ప్రణామం చేసి తనను అనుగ్రహించమని, శివుని కటాక్ష వీక్షణలు తనపై ప్రసరించ చేయమని, శాప నివృత్తిని కలిగించమని ప్రార్థించాడు. కరుణామయుడైన శివుడు చంద్రుని ప్రార్థనను మన్నించి దక్షుడి శాపాన్ని రూపుమాపే అవకాశం లేదని చెప్పి దానికి సవరణలు చేస్తాడు. కృష్ణపక్షంలో మాత్రం చంద్రుని కళలు క్షీణించే విధంగాను, శుక్లపక్షంలో కళలు దినదిన ప్రవర్ధమానం అయ్యేటట్లు పూర్ణిమ నాటికి కళా పరిపూర్ణుడుగా విరాజిల్లుడని వరం ప్రసాదించాడు. ఈ విధంగా మరల అమరత్వం ప్రసాదించిన చంద్రుడు కళా ప్రపూర్ణుడై కళకళలాడుతూ మునుపటి వల్లనే అమృత వర్షాన్ని కురిపించసాగాడు. అప్పుడు బ్రహ్మాది దేవతలు ప్రార్థించగా పరమశివుడు పార్వతీ సమేతుడై ఈ ప్రభాక్షేత్రములో సోమనాథునిగా నిలిచిపోయాడు. ఈ సోమనాథ లింగమును దర్శించటానికే తప్ప తాకటానికి మాత్రం భక్తులకు అవకాశం లేదు. పశ్చిమ సముద్ర తీరాన రామేశ్వరం లాగా ఉన్న జ్యోతిర్లింగం ఇది. ఈ ఆలయం వాస్తు నిర్మాణం త్రయంబకేశ్వరాలయాన్ని గుర్తుకు తెస్తుంది. 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీ మల్లికార్జున స్వామికి, 18 శక్తిపీఠాలలో ఒకరైన శ్రీ భ్రమరాంబాదేవికి నిలయమైన ఈ మహాక్షేత్రం వేదములకు ఆలవాలమై, సకల సంపదలకు పుట్టినిల్లై, 8 శృంగాలతో, 44 నదులతో, 60 కోట్ల తీర్థజలాలతో, పరాశర భరద్వాజాది మహర్షుల తపోవనాలతో, చంద్రగుండం సూర్యగుండాది పుష్కరణలతో, స్పర్శ వేదులై, లతలు చెట్లు మరియు లింగాలతో, అనంతమైన ఔషధములతో విరాజిల్లుతూ యాత్రికులకు మనస్సును ఎంతగానో ఆకట్టుకుంటుంది. అయితే శ్రీశైల దర్శన ఫలం ఎలా ఉంటుంది అంటే, కురుక్షేత్రంలో లక్షల కొద్దీ దానమిచ్చిన, 2000 సార్లు గంగా స్నానం చేసిన, నర్మదా నదీ తీరంలో బహుకాలం తపస్సాచరించిన, కాశీ క్షేత్రంలో 1,00,000 సంవత్సరాలు నివసించిన ఎంత పుణ్యం లభిస్తుందో అంతటి మహాపుణ్యం శ్రీశైలం మల్లికార్జున్ని ఒక్కసారి దర్శించినంతనే కలుగుతుందని స్కందపురాణం చెబుతుంది. శిఖర దర్శన మాత్రాన అనంతమైన పుణ్యాన్ని సంతరించి పెట్టి పునర్జన్మ నుండి విముక్తిని కలిగించే ఈ క్షేత్రాన్ని ఆయా మాసాల్లో దర్శించేవారు వాజపేయ, అతిరాత్ర మొదలైన మహాయజ్ఞాలు ఆచరించినందువలన కలిగే ఫలాన్ని, కన్యాదానం, గోదానం మొదలైన మహాదానాలు చేసినందువలన కలిగే ఫలాన్ని అనాయాసంగా పొందుతారని శివుడు పార్వతికి స్వయంగా చెప్పినట్లు స్కందపురాణం చెబుతుంది. యుగ యుగములుగా
ప్రసిద్ధికెక్కిన ఈ క్షేత్రం కృతయుగంలో హిరణ్యకశిపునికి పూజా మందిరం కాగా, అహోబిల క్షేత్రం సభా మండపమని, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు అరణ్యవాస సమయంలో సతీ సమేతుడై శ్రీశైలనాథుని సేవించి సహస్రలింగాల్ని ప్రతిష్ఠించాడని, పాండవులు తమ వనవాస సమయంలో ద్రౌపది సమేతులై ఈ క్షేత్రంలో కొంతకాలం ఉండి లింగాలను ప్రతిష్ఠించారని చెప్పబడుతుంది. ఇందుకు నిదర్శనంగా నేటికి ఈ క్షేత్రంలో రామ ప్రతిష్ఠించిన సహస్రలింగం, సీతాప్రతిష్టం సహస్రలింగం, పాండవులచే ప్రతిష్ఠించబడిన సద్యోజాత మొదలైన 5 లింగాలు భక్తులు సేవల అందుకుంటున్నాయి. సకల లోకారాధ్యమైన శ్రీశైల మహాక్షేత్రం భూమండలానికి నాభిస్థానమని పురాణాలు చెబుతున్నాయి. ప్రపంచంలోని ఏ ప్రాంతంలో ఏ పూజ చేసినా, ఏ వ్రతం ఆచరించినా సంకల్పంలో శ్రీశైలాన్ని స్మరిస్తూ శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే శ్రీశైలస్య ఉత్తర దిగ్భాగే అని తాము శ్రీశైల క్షేత్రానికి ఏ దిక్కున ఉండి పూజ చేస్తున్నారో వివరంగా సంకల్పంలో చెప్పుకుంటారు. అక్షయ వరాలనిచ్చే దక్షధ్వరహరుడు తనను చూడవచ్చే లక్షలాది భక్తులకు మోక్షాన్ని ప్రసాదిస్తూ కొలువుతీరి ఉన్న ఈ దక్షిణ కైలాసం ప్రతి భక్తుని మనసును ఇట్టే ఆకట్టుకుంటుంది. ఉత్సవ సమయాల్లో తప్ప సాధారణ రోజుల్లో కుల, మత, లింగ, వయో వివక్షత లేకుండా స్వామిని తాకి తల ఆనించి తమ కష్టాలను చెప్పుకునే అవకాశం ఉన్న ఈ క్షేత్రంలో భక్తులు శ్రీ మల్లికార్జునుని స్వయంగా అభిషేకించవచ్చు. కానీ అందులకు అవసరమైన రుసుమును చెల్లించి టికెట్ తీసుకోవాలి. పూజా ద్రవ్యాలను భక్తులే తెచ్చుకోవాలి. బ్రహ్మగిరి, విష్ణుగిరి, రుద్రగిరి అనే 3 పర్వతాలకు పాదాభివందనం చేస్తూ తన మువ్వల సవ్వడులతో వేఘోషలను గుర్తుకు తెచ్చే పావన కృష్ణవేణి నది పాతాళగంగ అనే పరుతో ఉత్తర వాహినిగా ప్రవహిస్తూ ఈ క్షేత్రానికి మరింత పవిత్రతను సంతరించి పెడుతుంది. 18 పురాణాలలోనే కాక భారత రామాయణంలోను, స్కంద, తాండ్ర, తమిళ, కన్నడ, మరాఠీ గ్రంథాలన్నిటిలోనూ ప్రస్తావించబడిన ఈ క్షేత్రం గురించి స్కంద పురాణంలోని శ్రీశైల ఖండం పూర్తిగా వివరిస్తుంది. ఈ క్షేత్ర ప్రశాంతతకు ముగ్ధులైన శ్రీ శంకర భగవత్పాదులు కొంతకాలం ఇక్కడ తపస్సు చేసి శివానందలహరి అనే గ్రంథాన్ని వ్రాసినట్లు చెప్పబడుతుంది. శ్రీ శంకర భగవత్పాదులు యోగ తారావళి అనే గ్రంథంలో సిద్ధం తద్విధ మనోవిలయం సమాధౌ శ్రీశైల శృంగ కుహరేషు కదోపలస్య అంటే శ్రీశైల పర్వతకు హారాలలోనే సిద్ధిని పొందాలని కోరుకోవటం ఈ క్షేత్రం యొక్క గొప్పదనానికి మరో తార్కాణం. పూర్వం శిలాదుడనే ఋషి సంతానం కోసం చాలా కాలం తపస్సు చేసి శివుని అనుగ్రహం పొందాడు. శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. నీపై భక్తిగల 2 కుమారులను ప్రసాదించు స్వామి అన్నాడు శిలాదుడు. తదాస్తు అన్నాడు శివుడు. ఆ వరప్రసాదం వల్ల కలిగిన 2 కొడుకులకు వరుసగా నంది, పర్వతుడు అని నామకరణం చేశాడు శిలాదుడు. పుట్టుకతోనే శివభక్తులైన వారిద్దరూ తగిన సమయంలో శివుని గూర్చి తపస్సు చేశారు. వారి తపస్సుకు మెచ్చిన శివుడు ముందుగా నందికి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అందుకు నంది సంతోషించి, స్వామి, సర్వదా నీవు నాపై నివసించాలి, నిన్ను మోసే భాగ్యం నాకు ప్రసాదించు అన్నాడు. అలాగే
అనుగ్రహించాడు పరమేశ్వరుడు. నంది పర్వత రూపం పొందాడు. శివుడు దానిపై వెలిశాడు. ఇది శ్రీశైలానికి సుమారు 200 కిలోమీటర్ల దూరంలో నంద్యాల ప్రక్కనున్న మహానంది క్షేత్రం. తర్వాత పర్వతానికి ప్రత్యక్షమయ్యాడు శివుడు. వరం కోరుకోమన్నాడు. అందుకు పర్వతుడు, స్వామి, పర్వత రూపం దాల్చిన నాపై నీవు ఎల్లప్పుడూ నివసించాలని నేను తపస్సు చేసి ఈ స్థలంలో నీవు పర్వతలింగం నామధేయంతో వెలసి ఈ పర్వత శిఖరం చూసినంత మాత్రాన భక్తులకు పునర్జన్మ లేకుండా మోక్షం కలగాలని, సమస్త తీర్థాలు సకల దేవతలు ఇక్కడ సన్నిధానం పొంది ఉండాలని కోరాడు. అలాగే వరాన్ని ప్రసాదించి పరమేశ్వరుడు అదృశ్యమయ్యాడు. పర్వతుడు శ్రీ పర్వతమయ్యాడు. శివుడు పర్వతలింగం అయ్యాడు. కాలాంతరంలో శ్రీ పర్వతం శ్రీశైలంగా పిలువబడుతుంది. పర్వతలింగం మల్లికార్జున లింగమయ్యింది. శివుడు గురించి, శ్రీశైలం గురించి చెప్పుకుంటూ పోతే మనకి ఎన్నెన్నో పురాణ గాథలు ఎదురవుతూ ఉంటాయి. తెలియని వాళ్ళకి చాలా కథలు తెలుస్తూ ఉంటాయి. నిజానికి శివుణ్ణి తాకి అభిషేకం చేసుకోగలిగినంత గొప్ప అదృష్టం ఈ శ్రీశైల మహాక్షేత్రంలో ఉంది. ఎంత అద్భుతం!